అందరికీ నమస్కారం. నేను మీ జె శివనారాయణ స్వామి, కదిరి డిఎస్పి. ముఖ్యంగా రాబోయే వినాయక చవితి సందర్భంగా కదిరి పోలీస్ సబ్ డివిజన్లో ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరపున విన్నపం. ముఖ్యంగా కదిరి టౌన్ కాకుండా కదిరి రూరల్ అప్గ్రేడ్ పిఎస్, గాన్లపెంట, ఎంపీకుంట, తలుపుల, తనకల్లు, నల్లజెరువు పిఎస్ పరిధిలో ఉన్న మండప నిర్వాహకులందరికీ కూడా పోలీసు వారి తరపున కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. విగ్రహం ఎత్తు ఎట్టి పరిస్థితుల్లో 24 అడుగులు ఎత్తు మించకూడదు. ఎవరైనా సరే 24 అడుగుల ఎత్తు కంటే మించితే వారికి నోటీస్ సర్వీస్ చేయబడుతుంది. అందులో నిబంధనలను ఉల్లంఘించి ఇతరులకు ఇబ్బంది కలిగితే వారిపై చట్టపరమైన చర్య కూడా తీసుకోబడుతుంది. అంతేకాకుండా డీజే ఉపయోగించడంలో డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల లోపల క్లోజ్ చేయాలి. అంతేకాకుండా గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశించిన మేరకు డీజే సౌండ్ 75 డెసిబెల్ కంటే మించకూడదు. డీజే నిర్వాహకులకు మరియు మండప నిర్వాహకులు కూడా ఈ సౌండ్ విధానంలో సుప్రీంకోర్టు వారి సూచనలు ఉటంకిస్తూ ఒక నోటీస్ సర్వ్ చేస్తాం. అది ఎవరైనా ఉల్లంఘిస్తే డీజే నిర్వాహకులపైన, మండప నిర్వాహకులపైన కూడా చట్టపరమైన చర్య తీసుకుంటాం. అంతేకాకుండా నిమజ్జనాలన్నీ కూడా 14వ తేదీ వినాయక చవితి, రూరల్ ప్రాంతంలో 3వ రోజు అనగా 16వ తేదీని నిమజ్జనానికి ఏర్పాటు చేసుకోవాలి. నిమజ్జనం స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఏ విధంగా అయితే సూచిస్తారో ఆ మార్గం గుండా విగ్రహాలన్నీ తరలించి నిమజ్జనం చీకటి పడే లోపల, అంటే సాయంత్రం 6 గంటల లోపల నిమజ్జనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ ఏర్పాటు చేయలేరు, లైటింగ్ సౌకర్యం ఉండదు. కాబట్టి నిమజ్జనం చేసేటప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. నిమజ్జనానికి విగ్రహాలు తరలించే ట్రాక్టర్లలో చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని పోరాదు. అంతేకాకుండా స్థానిక పోలీసు వారు సూచించిన సూచనలు తప్పకుండా పాటించవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మండపాలలో నిర్వాహకులంతా కూడా ఎవరైనా సరే కనీసం ఇద్దరు వ్యక్తులు రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా ఉండే విధంగా చూసుకోవాలి. అక్కడ పోలీసు వారి తరపున ఒక పాయింట్ బుక్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసు వారు ఆ మండపాన్ని సందర్శించినప్పుడు ఆ పాయింట్ బుక్ లో సంతకం కూడా చేస్తారు. నిర్వాహకులు తప్పకుండా ఇద్దరు ఉండాలి. 10 తర్వాత డీజే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. ఆ విధంగా ఎవరైనా సరే చేస్తే డీజే ఎవరైతే సప్లై చేస్తుంటారో వారికి కూడా నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. వారి మీద చర్య తీసుకుంటాము. ఆ డీజే కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి కోర్టుకు పెడతాము. ఆ డీజే వారి నిర్వాహకులకు చేరదు.